పూరా లోకల్ అరబిక్ కంట్రీలో అంటే ఎడారిలో మనుషులు కనిపించరు కాబట్టి కనిపించాలంటే అక్కడ గ్రీన్ కలర్ ఒకటి బట్ట కప్పుకోవాలి అని ఏదో విన్నా నేను. అసలు అదేంటి సార్? అది ఒక్కొక్క మతానికి ఒక్కొక్క చిహ్నమైన రంగు ఎందుకు అన్నదంటే ఈ ప్రాంతంలో చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆకుపచ్చతనం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఆకుపచ్చలో కాంట్రాస్టింగ్గా దూరం నుంచి కనిపించాలంటే ఆరెంజ్ కలర్. అదేమో టెరైన్ అంతా ఇసుక ఎడారి అది బ్రౌన్ కలర్గా అదో రకంగా ఉంటుంది. దాంట్లో కనిపించాలి అంటే దూరం నుంచి ఎవరైనా యాత్రికులు వస్తున్నారు అంటే దూరం నుంచి ఒక గుంపు ప్రయాణం చేసి వస్తున్నారు, ఒంటల మీద నడుచుకుంటూ ప్రయాణం చేసి వస్తున్నారు, ఎక్కడ కాసారాలు ఉన్నాయి ఎక్కడ నీటి వసతి ఉంది అని తెలుసుకోవడానికి ఆ జెండాలు పెట్టుకుని వెళ్తూ ఉండేవాడు. వాళ్ళకి అది గ్రీన్ కలర్, అది వాళ్ళ జెండా అయిపోయింది. వాళ్ళ మతానికి అది గ్రీన్ కలర్ జెండా అయిపోయింది. ఇక్కడ భారతదేశంలో మన మతానికి ఆరెంజ్ కలర్ జెండా అయిపోయింది. అంటే ఈ విధంగా అయిపోయింది. భారతదేశం జెండా చూడండి, అన్ని రంగులు ఉన్నాయి, అన్ని రంగులు ఉన్నాయి. అది ఇప్పుడు ఇంకొక చిన్న సరదా ఒక ఉదాహరణ చెప్తాను. ఇంద్రధనుస్సు ఉంది. ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు ఉన్నాయి? విబ్జిఆర్ అని ఉన్నాయి. ఓకే, 7 రంగులు ఉన్నాయి. ఒక్కొక్క రంగు ఒకదానికి ఒకటి నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ అని ఒకదాన్ని వ్యతిరేకించి సంఘర్షణ చేసుకుంటాయా? సంఘర్షణ చేసుకుంటే అది ఇంద్రధనుస్సు ఉండగలుగుతుందా, మనగలుగుతుందా, దాని స్థితి ఉండగలుగుతుందా, దాని ఉనికి ఉంటుందా? అంటే సహజంగా రంగులు ప్రకృతి ఒకదానికొకటి ఎంతవరకు ప్రకృతి నియమాలకి లోబడి ఈ ప్రకృతి అంతా నడుస్తుంది. ఆ ప్రకృతి కూడా వెనకాల నియమాలు ఉన్నాయి, ఆ నియమాలకు తగ్గట్టుగా నడుస్తూ ఉంటుంది. దాంట్లో వ్యతిరేకము మానసికంగా బుద్ధి ఎక్కువ వికాసానికి మనకి ఎక్కువ ఇచ్చారు కాబట్టి అతిగా ఆలోచించి నాకు ఇది నచ్చుతుంది కాబట్టి ఇంకెవరు దీన్ని వాడడానికి వీల్లేదు, నాకు ఇది నచ్చదు కాబట్టి ఇంకెవరు చేయడానికి వీల్లేదు, ఇలాంటి ఆలోచన ధోరణి వల్లే వెహమెన్స్ అంటే ఏంటి? తీక్ష్ణత. ప్రేమ అయినా తీక్ష్ణత. ఇప్పుడు ప్రేమ అనే పేరుతో ఎంతమంది అరాచకాలు చేస్తున్నారు? అతి ప్రేమ, అతి వినయం, అతి వ్యతిరేకత, అతి అసహ్యం, ఇవన్నీ అవసరం లేదు. అవన్నీ అతి కోపం, అతి రౌద్రం, ఇవన్నీ మనకే హాని.